నమస్కారం. మన మాట అదే మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది, మన బంధాలను నిలబెడుతుంది, కొన్నిసార్లు కూల్చేస్తుంది కూడా. మరి సంభాషణ అనే కళలో ఆరితేరి తన మాటలతోనే మనుషుల్ని గెలిచిన ఆ శ్రీరామచంద్రునుండి మనం ఏం నేర్చుకోవచ్చో శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి అద్భుతమైన విశ్లేషణ ఆధారంగా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ ఎక్కడ మొదలైందంటే అయోధ్య రాజ్యసభలో. వయస్సు పైబడిన దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. సభలో ఉన్న పెద్దలందర్నీ అభిప్రాయం అడగ్గా అందరూ ఏకగ్రీవంగా పరమానందంతో ఒప్పుకున్నారు. అంతా సంతోషంగా ఉన్న ఆ సమయంలో దశరథుని మనసులో ఒక చిన్న సందేహం, ఒక ప్రశ్న మెదిలింది. అప్పుడు దశరథుడు తన సభను చూసి ఒక చిత్రమైన ప్రశ్నడిగాడు. నాయనలారా, నేను ధర్మం తప్పకుండానే రాజ్యాన్ని పాలిస్తున్నాను కదా. అయినా సరే, నా పరిపాలన కంటే నా కుమారుడైన రాముడే రాజు కావాలని మీరందరూ ఎందుకింత బలంగా కోరుకుంటున్నారు? ఇది కేవలం నామీద గౌరవంతో పైపైన చెబుతున్న మాట, లేక మీ మనస్సులోంచి వస్తున్న నిజమా? దయచేసి ఉన్నది ఉన్నట్లు చెప్పండి. చూడండి, ఇది ఒక రాజు ప్రశ్నలా లేదు, ఒక తండ్రి ఆరాటంలా ఉంది. ఆ ప్రశ్నకు సభలో ఉన్నవాళ్లు ఊరికే అవునండి అని తల ఊపలేదు. వాళ్ల హృదయాలు పొంగిపొర్లాయి. అదొక ఉద్వేగభరితమైన స్పందన. శ్రీరాముల్లో ఉన్న అనంతమైన సుగుణాల గురించి, మరీ ముఖ్యంగా ఆయన మాటతీరు తమ హృదయాలను ఎలా కట్టిపడేసిందో వివరించడం మొదలుపెట్టారు. సరే, ఇంతకీ ఏమిటి ఆ ప్రత్యేకత? అయోధ్య ప్రజలందరినీ అంతగా మంత్రముగ్ధుల్ని చేసిన శ్రీరాముని వాక్సౌందర్యం వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చూడండి, రాముడి మాటతీరుకు ఈ నాలుగు మూలస్తంభాలు. ఆయన ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు, అది సత్యవాది. కాని ఆ నిజాన్ని కూడా ఎంతో ప్రియంగా, అవతలివాళ్ల మనసు నొప్పించకుండా చెప్పేవాడు, అది ప్రియభాషి. ఈ రెండు ఒకేసారి పాటించడం చాలా కష్టం కదండి. అంతకంటే ముఖ్యంగా ఒక చిరునవ్వుతో సంభాషణ మొదలుపెట్టేవాడు, అదే స్మితపూర్వభాషి. అన్నిటికన్నా గొప్ప గుణం పూర్వభాషి. అంటే ఎదుటివాళ్లు పలకరిస్తారని ఎదురుచూడకుండా తన అహాన్ని పక్కన పెట్టి తనే ముందు చొరవ తీసుకుని పలకరించడం. ఇందులో ఎంతటి వినయం, ఎంతటి ఆత్మీయత ఉన్నాయో కదా. రాముడు కేవలం బావున్నారా అని మొక్కుబడిగా అడిగి వదిలేసేవాడు కాదట. ఒక తండ్రి తన కన్న బిడ్డల గురించి ఎంత ప్రేమగా, ఆర్తిగా అడుగుతాడో అంత ఆప్యాయంగా ప్రజల యోగక్షేమాలను, వాళ్ల కుటుంబ సభ్యుల గురించి, వాళ్ల ఇళ్లల్లో యజ్ఞయాగాదులు సక్రమంగా జరుగుతున్నాయా అని కూడా అడిగి తెలుసుకునేవాడు. ఇది కేవలం పలకరింపు కాదు, అదొక ఆత్మీయ స్పర్శ. గొప్ప సంభాషణ అంటే కేవలం ఏం మాట్లాడాలో తెలియడమే కాదు, ఏం మాట్లాడకూడదో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలియడం కూడా. ఈ సంయమనం విషయంలో రాముడు మనందరికీ ఒక పెద్ద ఆదర్శం. ఒక్కసారి ఆలోచించండి, మనల్ని ఎవరైనా కాస్త కఠినంగా మాట్లాడితే ఏం చేస్తాం? వెంటనే మనలో ఆవేశం, కోపం, మాటకు మాట సమాధానం చెప్పేస్తాం, మన అహాన్ని సంతృప్తిపరుచుకుంటాం. కాని శ్రీరాముడి దారి వేరు. ఆయన ప్రశాంతంగా ఉంటారు, మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఇది బలహీనత కాదు, తనను తాను పూర్తిగా గెలిచినవాడికి మాత్రమే సాధ్యమయ్యే అచంచలమైన ఆత్మస్థైర్యం, అంతర్గత శాంతికిది నిదర్శనం. ఇదే ఆ అద్భుతమైన సూత్రం, ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. దీని అర్థం, ఎంతటి కఠినమైన మాటలతో దూషించినా సరే దానికి బదులుగా ఒక్క పరుషవాక్యం కూడా ఆయన నోటినుంచి రాదు. అబ్బా, ఎంత గొప్ప ఆత్మనిగ్రహం! క్షణికావేశంలో బంధాలు తెగిపోయే ఈ రోజుల్లో మనందరం మనసులు ముద్రించుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠమిది. అంతేకాదండోయ్, ఆయన అనవసరమైన వాదనల్లోకి అస్సలు వెళ్లేవారు కాదు, అవసరమైనంతవరకే మాట్లాడేవారు. అందుకే ఆయన మితభాషి, అపారమైన శక్తిమంతుడు. కాని ఆ శక్తిని చూసి ఎప్పుడూ గర్వపడలేదు. అవసరమైనప్పుడు మాత్రం దేవతల గురువైన బృహస్పతివలే ఎంతో జ్ఞానంతో, యుక్తితో మార్గనిర్దేశం చేసేవారు. ఇన్ని సుగుణాలున్న రాముని మాట తీరు, ఆయన వ్యక్తిత్వం ప్రజలమీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో ఇప్పుడు చూద్దాం. ఇది ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన, మనసును కదిలించే భాగం. మరి ఇన్ని అద్భుతమైన గుణాల ప్రభావమేంటి? అయోధ్యా ప్రజలు రాముణ్ణి కేవలం ఒక యువరాజుగా మాత్రమే చూశారా, లేక అంతకు మించి చూశారా? దీనికి సమాధానమే ఈ యొక్క అద్భుతమైన పదం, బహిశ్చర ప్రాణం. అంటే శరీరం బయట సంచరించే ప్రాణం అని అర్థం. ఆలోచించండి, ప్రజలు రాముణ్ణి ఎంతగా ప్రేమించారంటే తమ ప్రాణం తమ శరీరంలో కాకుండా రాముని రూపంలో బయట తిరుగుతోందని భావించేవారట. ఎంతకి విడదీయరాని బంధమది! అందుకే రాముడు కేవలం ఒక రాకుమారుడు కాదు. ఆయన తన సుగుణాల వల్ల, ముఖ్యంగా తన సంభాషణ చాతుర్యం వల్ల,
అయోధ్యలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విడదీయరాని అత్యంత ప్రియమైన ప్రాణసమానమైన భాగమైపోయాడు. సరే, వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కథంతా బావుంది. కాని ఈనాటి మన జీవితాలకు ఈ రామతత్వం నుంచి అవసరమైన ఆచరణాత్మక పాఠాలను ఎలా నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇదిగో, మనం శ్రీరాముణ్ణి నేర్చుకోవలసిన కొన్ని ఆచరణాత్మక సూత్రాలు. మన అహాన్ని పక్కన పెట్టి ఎదుటివారిని మనమే ఒక చిరునవ్వుతో పలకరిద్దాం. సత్యాన్ని ఎప్పుడూ ప్రియంగా చెబుదాం. అవమానానికి మౌనంతోనే గౌరవంగా బదులిద్దాం. ఇతరుల యోగక్షేమాలను ప్రేమగా మనస్ఫూర్తిగా అడుగుదాం. జ్ఞానుల నుండి నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉందాం. మన ప్రతి మాట స్పష్టంగా ఇతరులకు మేలు చేసేలా ఏమాత్రం ద్వేషం లేకుండా చూసుకుందాం. ఈ మార్పు చిన్నదే కావచ్చు, కాని మన జీవితంలో, మన సంబంధాల్లో అద్భుతమైన పరివర్తనను తీసుకొస్తుంది. శ్రీరాముని మాట కేవలం అక్షరాల కూర్పు కాదు, అది ప్రేమ, కరుణ, సత్యం మరియు ధర్మం యొక్క సమ్మేళనం. ఆయన చూపిన మార్గంలో మనం ఒక్క అడుగు వేసినా చాలు, మన మాటలు మంత్రాలుగా మారతాయి, మన సంబంధాలు ఆత్మీయ బంధాలుగా మారతాయి. ఆ శ్రీ సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మనందరిపైనా నిరంతరం వర్షించుగాక. స్వస్తి. శుభం భవతు.